శ్రీ సాయి సచ్చరిత్ర 30వ అధ్యాయం. ఇది ముఖ్యంగా కాకాజీ వైద్యుడు, నాసిక్ వాణి, పంజాబీ రామలాల్, బాంబే అనుభవాలను, అలాగే శ్యామా మరకుక మరియు రహాత్, కుశాల్ చంద్ సంఘటనలను వివరించే అధ్యాయం. హేమాడ్ పంత్ ఈ అధ్యాయాన్ని ప్రారంభంలో బాబాను దయామయుడు, భక్తవత్సలుడు అని స్తుతిస్తూ మొదలు పెడతారు. సాయి దర్శనం మాత్రమే భవసాగరాన్ని దాటించగలదు అని చెబుతారు. బాబా అసలు నిర్గుణ స్వరూపుడు, కానీ భక్తుల కోసమే సగుణ స్వరూపంలో కనబడతాడు. భక్తుల కోరికలు తీర్చడం ఆయన విధి. హేమాడ్ పంత్ ఈ గ్రంథాన్ని బాబా కటాక్షం వల్లనే రాయగలుగుతున్నానని చెబుతారు. ఈ భాగం బాబా కృప వల్లనే హేమాడ్ పంత్ రచన సాధ్యమైందని చెప్పే వినమ్ర ఆరంభం. కాకాజీ వైద్యుడు, వాణి నాసిక్ జిల్లాలో వాణి అనే పట్టణంలో కాకాజీ అనే వైద్యుడు ఉండేవాడు. అతను సప్తశృంగి దేవత ఆలయంలో పూజారి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురై మానసిక శాంతి పోయింది. ఒకరోజు సాయంత్రం దేవత ఆలయంలో ప్రార్థన చేస్తూ, నా ఆందోళన తొలగించు అని వేడుకున్నాడు. ఆ రాత్రి అతనికి స్వప్నంలో దేవత ప్రత్యక్షమై, నీ సమస్యలకు పరిష్కారం షిరిడీ సాయిబాబా దగ్గర ఉంది అని తెలిపింది. మొదట బాబా ఎవరో తెలియక, త్రియంబకేశ్వరుడే, శివుడు కావచ్చు అని అనుకుని అక్కడికి వెళ్లాడు. అక్కడ పూజలు చేసి చూసినా మనసులో శాంతి రాలేదు. తిరిగి దేవతను ప్రార్థించగా మళ్లీ స్వప్నంలో దేవత చెప్పింది, వెళ్లవలసింది త్రియంబకేశ్వరుడి దగ్గరకు కాదు, షిరిడీ సాయిబాబా దగ్గరకు. ఇది కాకాజీ భక్తి మార్గంలో దైవం అతన్ని బాబా దగ్గరికి దారి మళ్లించిన మొదటి సంకేతం. శ్యామా మరకుక కలయిక. అదే సమయంలో శ్యామా మాధవరావు దేశ్ పాండే తన తల్లి వాగ్దానం చేసిన 2 వెండి కుచములను సప్తశృంగి దేవతకు సమర్పించాలనే సంకల్పంలో ఉన్నాడు. తన తల్లి జీవితకాలంలో చేసిన ఆ మరకుకను తాను పూర్తి చేయకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నాడు. చివరకు కుచములు తయారు చేసి బాబా వద్ద ఉంచి, సప్తశృంగి దేవతకు వీటిని సమర్పించినట్టుగా మీరు స్వీకరించండి అని బాబాను ప్రార్థించాడు. బాబా మాత్రం అన్నాడు, నువ్వు స్వయంగా వెళ్లి సమర్పించు. బాబా ఇచ్చిన ఉది మరియు ఆశీర్వాదంతో శ్యామా వాణికి బయలుదేరాడు. అక్కడే కాకాజీ ఇంటికి చేరుకున్నాడు. కాకాజీ అప్పటికే బాబా గురించి తెలిసి షిరిడీకి వెళ్లాలనే తపనలో ఉన్నాడు. శ్యామాను చూసి ఆనందంతో కౌగిలించుకుని వెంటనే షిరిడీకి బయలుదేరాడు. ఇది బాబా భక్తుల్ని ఒకరి ద్వారా మరొకరిని కలిపి షిరిడీకి తీసుకువచ్చిన దివ్యలీల. కాకాజీ షిరిడీ యాత్ర అనుభవం. షిరిడీ చేరి బాబా దర్శనం చేసుకున్నాక కాకాజీ మనసులోని కలవరమంతా తొలగిపోయి ప్రశాంతమయ్యాడు. ఆశ్చర్యంగా ఎటువంటి వేదపఠనం, మంత్రజపం, పూజలు లేకుండా కేవలం బాబా దర్శనం మాత్రమే అతని మనసుకు శాంతిని ఇచ్చింది. 12 రోజులు షిరిడీలో ఉండి బాబా ఆశీర్వచనం, ఉదీ తీసుకుని ఆనందంగా తిరిగి వెళ్లాడు. ఇది బాబా సాక్షాత్కారం వల్లే భక్తుని మానసిక కలతలు తొలగుతాయని చూపిస్తుంది. రహాత్, కుశాల్ చంద్. ఒకసారి బాబా సాయంకాలం కాకాసాహెబ్ దీక్షిత్ను రహాతాకు పంపి అక్కడి కుశాల్ చంద్ను వెంట తెమ్మని చెప్పాడు. కుశాల్ చంద్ ఆ సమయంలో కలలోనే బాబాను దర్శించాడు. కల తీరగానే షిరిడీకి రావాలని ఉత్సాహపడ్డాడు. అప్పటికే బాబా పంపిన రథం అక్కడికి చేరింది. కుశాల్ చంద్ వెంటనే షిరిడీ వచ్చి బాబా ఆశీర్వచనం పొందాడు. ఇది బాబా భక్తుల కలలోనూ ప్రత్యక్షమై వారిని పిలుచుకుంటాడని చూపిస్తుంది. పంజాబీ రామలాల్, బాంబేలో నివసించే పంజాబీ వ్యాపారి రామలాల్ ఒకరోజు స్వప్నంలో బాబాను దర్శించాడు. మొదట ఎవరో తెలియక ఆలోచిస్తుండగా వీధిలో ఒక దుకాణంలో బాబా ఫోటో కనిపించింది. కలలో చూసిన మహానుభావుడు ఇదేనని గ్రహించాడు. వెంటనే షిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేశాడు. దీని ద్వారా బాబా భక్తులకు స్వప్నంలోనూ దర్శనం ఇచ్చి వారిని తన దగ్గరకు తీసుకువెళ్తాడని తెలుస్తుంది. అధ్యాయం ప్రధాన బోధలు. బాబా కేవలం దర్శనం మాత్రముతోనే భక్తుల మనసు ప్రశాంతం చేస్తాడు. దైవం, సప్తశృంగి దేవి భక్తులను సాయిబాబా దగ్గరికి తీసుకువెళ్తుంది. శ్రద్ధ, విశ్వాసం ఉంటే యోగి దేవుడు భక్తుని కోరిక తీరుస్తారు. బాబా భక్తులను స్వప్నం, యాదృచ్ఛిక సంఘటనలు, ఇతర భక్తుల ద్వారా షిరిడీకి లాగుతాడు. బాబా లీలలు సాధారణం కావు, అవి అమృత స్వరూపం. వాటిని అనుభవించినవారే దాని లోతు గ్రహించగలరు. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.